తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి ఒక బిగ్ షాక్ తగలబోతుందా? ఏంటి ఆ షాక్ అంటే ఎస్ఐఆర్ రూపంలో. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఆల్రెడీ 12 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇది అంటే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది ఈ ప్రక్రియ. దీనికి బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు. ఒక 930 ఓట్లకు ఒక ఏజెంట్ ఉంటారు. వాళ్ళు అందులో ఫేక్ ఓట్లు ఎన్ని, బతికున్న వాళ్ళు ఎంతమంది, బతికున్న ఇంకా లేదంటే 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు లెక్కగట్టి తీసి వాటిని తొలగించడం ఈ ప్రక్రియ ఆల్రెడీ బీహార్లో జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, ఇంతకుముందు గుజరాత్లో జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 12 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు కూడా వచ్చింది ఆ ప్రక్రియ. తెలంగాణలో మొదలు కాబోతుంది. ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి బిఎల్ఓలతో ఒక సమావేశం నిర్వహించారు, మాట్లాడారు. అన్ని ఎలా చేయాలి ఏంటి ఈ ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి, కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయితే స్వాగతిస్తుంది. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించరు. బీజేపీయేతర రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి కూడా. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఈ విషయంలో కాస్తంత డిఫరెంట్గా ఉండబోతుందా? ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓట్లు తెలంగాణలో ఉంటాయో ఉండవా, హైదరాబాద్లో ఎన్ని ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే తెలంగాణ ఓట్లు ఆంధ్రాలో ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారా ఉండరంటే ఓపెన్గా చెప్పాలంటే ఉంటారు 100%, నో డౌట్. ఎంతమంది ఉంటారు ఏంటి అనేది రేపు లెక్క తేలుతుంది. ఇప్పుడు బిఎల్వేలు ఇచ్చే లెక్క ఏదైతే ఉంటుందో దాంట్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరి లేదు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంధ్రాలోనే ఓటు వేయండి, అక్కడ ఓటు తీసేసుకోండి అంటే రేవంత్ రెడ్డి రేపొద్దున ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది అది పెద్ద ఇబ్బంది. లేదు రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి, మన సన్నిహితుడే కాబట్టి మీరు మా ఓట్లు అక్కడే ఉంచుకోండి, మాకు అవసరం లేదని చెప్పి ఇక్కడ వాళ్ళు త్యాగం చేయమంటే కనుక చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున బాబు గారు మళ్ళీ గెలుస్తారా లేదనేది అక్కడ ఒక డౌట్. అంటే ఆంధ్రప్రదేశ్ ఓట్లు, హైదరాబాద్లో ఉన్న ఓట్లను చంద్రబాబు నాయుడు గారు వదులుకుంటే రేపొద్దున ఆయన పదం వదులుకోవాల్సి వస్తుందా? అదే రేవంత్ రెడ్డి కనుక వదులుకుంటే ఆయన పదం వదులుకోవాల్సి వస్తుందా? ఇది పెద్ద అంటే ఇద్దరికీ కూడా ఇప్పుడు ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది. లేదు ఎక్కడ ఓట్లు అక్కడే ఉండనిద్దామంటే ఒప్పుకోదు. అంటే 2 చోట్ల ఓట్లు ఉండనిద్దంటే ఒప్పుకోదు. ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు అనేది ఉండాలి. ఇక్కడ ఇది కీలకమైన అంశం. అంతే తప్ప నాకు ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్లో ఉంది, లేదంటే నాకు తెలంగాణలో కూడా ఉంది, ఆధార్ అనేది ప్రామాణికం కాదు. ఆధార్ అనేది జస్ట్ గుర్తింపు మాత్రమే. దట్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. ఇది చాలా క్లియర్గా చెప్తోంది ఎన్నికల సంఘం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేపొద్దున కనుక ఈ ఒక రకంగా దీన్ని ఓట్ల ఏరివేత అనుకోవచ్చు, లేదంటే కొన్ని ఓట్లను తొలగించడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నిజాయితీ గల ఓట్లు మాత్రమే మిగిలితే వాళ్ళే మాత్రమే రేపొద్దున ఓట్లు వేస్తారు, పోలింగ్ బూత్కి వెళ్తారు. నిజాయితీగా ఎన్నికలు జరగబోతాయి నిర్వహిస్తే అనేది. ఇది రేపొద్దున తెలుగు రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాలు పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులకి ఎంతవరకు ప్రయోజనం, ఎంతవరకు నష్టం అనేది ఇంక వేచి చూడాలి.